హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో మనకి ఫస్ట్ ఎల్బో హ్యాండ్స్ కుట్టేసినాక తర్వాత కొద్ది రోజులు పోయాక అవి చిన్న హ్యాండ్స్గా అంటే షార్ట్ హ్యాండ్స్గా చేసుకోవాలంటే ఎలా చేయాలనేది చూపిస్తాను. ఇవ్వండి, సైడ్ని అయితే మనం మొత్తం కుట్లు అనేది ఇప్పియాలండి, సైడ్ జాయింట్స్ అనేవి. తర్వాత రెండు హ్యాండ్స్ ఇలా కరెక్ట్గా అయితే పెట్టేసుకోవాలి. ఎప్పుడైనా సరే షోల్డర్ దగ్గర అయితే మనం తగ్గించకూడదండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. మనకి ఎంత హ్యాండ్ కావాలో అంతవరకు అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఇదైతే 8 ఇంచెస్ వరకు కావాలన్నారు. అయితే 8 ఇంచెస్ వరకు మార్కింగ్ చేసుకొని తర్వాత వాని నుంచి మనకి హెమ్మింగ్ చేసుకోవడానికి మలుచుకోవడానికి అయితే ఇవి ఇడుకోవాలండి. అయితే ఇదైతే 3 ఇంచెస్ ఎక్స్ట్రా వచ్చింది కదా. ఈ 3 ఇంచెస్ అనేది మనము మిడిల్లో ఈ 3 ఇంచెస్ అనేవి చూపిస్తాను చూడండి. ఇగోండి, స్టార్టింగ్ ఈ మిడిల్లోన ఈ చివర ఇలా 3 ఇంచ్ వెడల్పు పొడుగుతోటి మనమైతే ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ అనేది మనం కట్ చేసుకుంటే మనకి షార్ట్ హ్యాండ్ అనేది వచ్చేస్తుందండి. అయితే ఇదైతే పొడుగు, ఈ హ్యాండ్ మొత్తం పొడుగు అయితే 11 ఇంచీలు ఉందండి. అందులోనే 3 ఇంచెస్ వరకు తీసేసి 8 ఇంచెస్ వరకు మనం పెట్టుకోవాలి. ఇగోండి, 3 ఇంచెస్ వరకు అయితే కిందన మార్కింగ్ చేసుకోవాలండి. ఎప్పుడైనా మనం ఇక్కడ కట్ చేస్తేనే మనకి హ్యాండ్ అనేది కరెక్ట్గా వస్తుందండి. పైన మనము షోల్డర్ దగ్గర అయితే విప్పేసి మనమైతే కట్ చేయకూడదు. అలాగైతే మనకి చంక దగ్గర నుంచి సెట్ అవ్వదండి, మనకి ఫుల్ మెజర్మెంట్ అనేది రాదు. ఇక్కడ చూపిస్తున్నాను కదా. ఇప్పుడు 3 ఇంచెస్ వరకు మార్కింగ్ చేసాను కదా. ఇందులోన మలుచుకోవడానికి అంటే హెమ్మింగ్ చేసుకోవడానికి హెమ్మింగ్తో కలిపి మొత్తం అయితే 8 ఇంచెస్ వరకు అయితే చేసేసుకొని ఇలా కట్ చేసుకోవాలని మార్కింగ్ చేసేసుకొని ఇలాగైతే మనకి ఈ క్రింద వైపున ఎప్పుడైనా సరే హ్యాండ్ అనేది పొడుగు తగ్గించుకోవాలంటే ఈ లూజ్ ఉంటుంది కదండి, ఆ లూజ్ వరకు అయితే మనం మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడ ఇవ్వండి, ఈ 1 ఇంచ్ వరకు ఇట్లా పెట్టేసుకున్నాం అనుకోండి, ఇదైతే మనకి హెమ్మింగ్ చేసుకోవడానికి సరిపోతుంది. మిగతా హ్యాండ్ అనేది మనకి పొడుగు అనేది వచ్చేస్తుందండి. ఎంత పొడుగు కావాలో అంతవరకు అయితే మార్కింగ్ చేసుకొని మనకి మిగతాది లోపలికి మలిచేసి సైడ్ జాయింట్ అనేది వేసుకోవాలి. ఎప్పుడైనా సరే ఈ పైన అయితే కట్ చేయకూడదండి, కిందన మాత్రమే కట్ చేయాలి. అలాగే మనకి ఎన్ని బ్లౌజులు తగ్గించుకోవాలి అనేసి అంటే హ్యాండ్ అనేది ఈ విధంగా అయితే తగ్గించుకోవచ్చండి. ఇవ్వండి ఈ విధంగా అయితే అన్నీ కట్ చేసేసాక మనకి ఎంత సైజు కావాలో పొడుగు అనేది అంతవరకు మనము పెట్టేసుకోవచ్చండి. ఇవ్వండి, ఇప్పుడు ఎలా కుట్టాలో చూపిస్తాను చూడండి. ఈ చివరనైతే ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని ఇప్పుడు ఇవ్వండి ఇలాగ మలుచుకొని కుట్టేసుకొని వచ్చేయాలి నీట్గా. ఇది కట్ చేసాం కదండి, లైనింగ్ ఒరిజినల్ జాయింట్ అయిపోయి రెండు ఫోల్డింగ్ చేసేసి ఈ చివరిని ఇలా కొంచెం క్లాత్ ఇలా మలుచుకొని అయితే చివరి వరకు వచ్చేయాలి. ఇక చూపిస్తున్నాను కదా, ఈ విధంగా నీట్గా సర్దేసుకోవాలండి. ఎప్పుడైనా సరే మనము బ్లౌజ్ హ్యాండ్ అనేది బాగా పొడుగు వచ్చేసింది అనేసి అంటే సైడ్ జాయింట్ విప్పినాక మనము ఎప్పుడైనా సరే ఇలా కుట్టేసుకోవాలండి. ఎందుకంటే లేదంటే మనకి కుట్టు అనేది నీట్గా రాదు. సగం వరకు విప్పేసి కట్ చేసేసి మళ్ళీ కుట్లు వేద్దామంటే అయితే నీట్గా రాదు. ఈ విధంగా అయితే ఇక రెండో సైడ్ కూడా ఈ విధంగా కుట్టేసుకొని రావాలి. ఇక మొత్తం అయితే ఇదే విధంగా కుట్టేసుకొని వచ్చేయాలి. అవి కుట్టినాక మరలా మనము మలిచేసుకొని మనము సైడ్ జాయింట్ అనేది వేసేసుకుంటే మిగతా క్లాత్ ఏమొచ్చి మలిచిన క్లాత్ ఏమొచ్చి మనము హెమ్మింగ్ చేసుకోవాలండి. మొత్తం అయితే ఈ విధంగా అయితే చేసేసుకొని వచ్చేయాలి. చూసారు కదా, ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని అయితే ఇక్కడట పెద్ద కుట్టు వేసుకొని తర్వాత హెమ్మింగ్ చేసాక ఇప్పేయచ్చు. లేదంటే ఫోల్డింగ్ చేసేసి మనం సైడ్ జాయింట్ అనేది కూడా వేసుకోవచ్చు. చూపిస్తున్నాను కదా, ఈ విధంగా మార్కింగ్ చేసుకొని హ్యాండ్ లూజ్ అనేది ఎంతవరకు ఉందని మనం మార్కింగ్ చేసేసుకొని అక్కడ నుంచి అయితే చంక భాగం దగ్గర నుంచి చివరి వరకు ఈ కింద చూపిస్తున్నాను కదా, ఫ్రంట్ భాగం బ్యాక్ భాగం రెండు కరెక్ట్గా వచ్చేటట్టుగా మనమైతే జాయిన్ చేసేసుకోవాలి. ఇవ్వండి, నీట్గా పెట్టేసుకోవాలి. ఎప్పుడైనా సరే మన హ్యాండ్ అనేది విప్పు తీసినప్పుడు మొత్తం అయితే సైడ్ కుట్లన్నీ విప్పు తీస్తేనే కరెక్ట్గా వస్తుందండి. ఎందుకంటే లేదంటే మళ్ళీ హెచ్చు తగ్గులు అనేవి వచ్చేస్తాయి. హ్యాండ్ లూజ్ అనేది తీసుకోవాలి. ఇవ్వండి చూపిస్తున్నాను కదా, ఈ విధంగా హ్యాండ్ లూజ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ రఫ్ చేసుకోవాలి. కొంచెం కుట్టు అనేది గట్టిగా రావాలంటే రఫ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ ఆర్మ్ లూజ్ ఎంతవరకు ఉందో అంతవరకు అయితే మార్కింగ్ చేసేసుకోవాలి.
ఇలాగ స్ట్రైట్గా అయితే కుట్టు వేసుకొని అయితే చివరి వరకు వచ్చేయాలండి. ఫ్రంట్ బ్యాక్ భాగం కరెక్ట్గా పెట్టేసుకొని ఇక్కడట ముందు వైపు వెనక వైపు చూపిస్తుంది కదా ఈ చంక దగ్గర కరెక్ట్గా నీట్గా పెట్టేసుకోవాలండి. కరెక్ట్గా ఇలాగైతే మనకి సైడ్ జాయింట్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. ఈ విధంగా చూసారు కదా, ఈ విధంగా చివరి వరకు ఇలాగ కుట్టేసుకొని కరెక్ట్గా వచ్చేయాలి. ఇవ్వండి ఈ విధంగా అయితే మనకి హ్యాండ్ అనేది మనకి ఎంత కావాలనేది చూపిస్తుంది కదా, కరెక్ట్గా ఈ విధంగా వచ్చేస్తుంది. షార్ట్ హ్యాండ్స్ అనేవి ఈ విధంగా మనం అయితే కట్ చేసుకోవచ్చండి. పొడుగు హ్యాండ్స్ని షార్ట్ హ్యాండ్స్ చేయడం అనేది. రెండో వైపు కూడా సేమ్ ఇదే విధంగా కొంచెం హెమ్మింగ్ చేయడానికి 1 ఇంచ్ క్లాత్ని ఇలా మలిచేసుకొని తర్వాత హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు తీసేసుకొని ఇవ్వండి ఇలాగా కరెక్ట్గా పెట్టేసుకొని రెండు సైడ్లు కూడా నీట్గా ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి లూజ్ అనేది. ఇక్కడట కొంచెం గట్టి కుట్టు వేసేసుకొని ఈ చంక భాగంలో కూడా మనకి ఎంతవరకు రౌండ్ అనేది వచ్చిందో అంతవరకు అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఇవ్వండి ఫ్రంట్ బ్యాక్ కరెక్ట్గా ఇలాగ వచ్చేస్తే మనకి ఎక్కడ అనేది ముడతలు రాకుండా వచ్చేస్తుంది. ఈ విధంగా సైడ్ జాయింట్ కూడా కరెక్ట్గా వచ్చేస్తుందండి. ఎప్పుడైనా సరే సైడ్ జాయింట్ వేసేటప్పుడు కుట్టు అనేది తిన్నగా రావాలండి, అలాగైతేనే కరెక్ట్గా ఉంటుంది. ఇక చూసారు కదా రెండో హ్యాండ్ కూడా నీట్గా వచ్చేసింది. ఈ విధంగా ఎప్పుడైనా సరే మనము పొడుగు అయిపోయిన చేతుల్ని ఈ విధంగా కట్ చేసుకొని ఫోల్డింగ్ చేసేసి మరలా సైడ్ కుట్లు వేసేసుకుంటే నీట్గా వస్తాయండి హ్యాండ్ అనేది. చూసారు కదా రెండు హ్యాండ్స్ కూడా ఇదే విధంగా ఇవ్వండి. రెండు హ్యాండ్స్ కూడా ఈ విధంగా మనము కట్ చేసి కుట్టుకోవచ్చండి. ఇలా సింపుల్గా ఉంటుందండి ఎప్పుడైనా సరే. అయితే మొత్తం ఎప్పదీయక్కర్లేదండి, షోల్డర్ దగ్గర ఏమేమి మనకి ఎప్పదీయక్కర్లేదండి. కిందన మనకి హ్యాండ్ లూజ్ ఉంటుంది కదా, అక్కడ నుంచి సైడ్ కుట్లు విప్పేసి కరెక్ట్గా మనకి ఎంత కావాలో అంతవరకు మార్కింగ్ ఉంచేసి మిగతా క్లాత్ని కట్ చేసేసి మనకి ఇలా ఫోల్డింగ్ చేసుకొని హెమ్మింగ్ చేసుకోవచ్చండి. ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇవి రెండు హ్యాండ్స్ అయితే ఈ విధంగా అయితే వచ్చేసాయి. ఇదంతా మనం హెమ్మింగ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇంతేనండి వీడియో. థ్యాంక్ యూ.